డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తొలి పాట ప్రోమో విడుదల సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రాన్ని సందర్శించారు. ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఉంటాయని అన్నారు. సినిమా ప్రారంభం రోజున రాజరాజేశ్వరి ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయం, 10వ శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారి ఆలయం, శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రాన్ని దర్శించి ప్రత్యేక పూజలు దర్శనం చేసుకోవడం తనకు సెంటిమెంట్ గా మారిందని వెల్లడించారు. కొంచెం వెనక్కి రా అన్న, వెనక్కి రావా, కొంచెం వెనక్కి రా. రెడీ 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 సార్. వరం పొందాడండి. రాక్షసుడైన ధర్మాత్ముడు ఆయన చుట్టూ ఉండే పరివారం ఆయన తెలియకుండా ఎక్కడ యజ్ఞాలు చేస్తూ ఉంటే అక్కడ ధ్వంసం చేస్తూ ఉంటారండి. అందుచేత ఆయన సంహరించాలి తప్పదండి. కాశ్మీర్ సరస్వతి సర్వశక్తి శ్రీశక్తి పైన ఉన్నారు. మయా దాసోహం నిధిమాన్ హత్వా క్షమస్వ పరమేశ్వర. హూంకరించే శక్తి ఆ శబ్ద మాత్రానికి చనిపోతారు. అందుచేత హూంకారిణి దేవి పిలుస్తారు అమ్మవారు. స్వామివారి భార్య మా సినిమా హీరోనే కాదు, మీ పిఠాపురం హీరో పవన్ కళ్యాణ్ గారు మైత్రి మూవీస్లో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సాంగ్ ఇవాళ సాయంత్రం రాజమండ్రి ఆదిత్య యూనివర్సిటీ లాంచ్ సందర్భంగా ముందు ఇక్కడ పిఠాపురంకి వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని సాయంత్రం సాంగ్ లాంచ్ చేయాలనేది ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చాను. నేను సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి పిఠాపురంకి వచ్చి శ్రీపాద వల్లభుని, ఇక్కడ శక్తిపీఠాన్ని, కుకుటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వెళ్ళాను. మళ్ళీ ఈ సినిమా సంబంధించిన ఫస్ట్ ప్రమోషనల్ కంటెంట్ బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడే దర్శనం చేసుకొని ఈ పనులు ప్రారంభించాలని దాంట్లో ఇక్కడికి రావడం జరిగింది. ఒక ఫ్యానే సమాధానం చెప్తున్నాడు, అభిమానులు ఏమేమి చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారి దగ్గర నుంచి అనుకుంటున్నారో, ఏమేం కావాలనుకుంటున్నారో అవన్నీ పుష్కలంగా మీరు ఈ నియోజకవర్గం ప్రజలు కళ్యాణ్ గారికి ఇచ్చిన బంపర్ మెజారిటీ లాగా సినిమా కూడా అన్ని అంశాలతో మిమ్మల్ని అందరినీ ఆనందపరిచే రకంగా ఉంటుంది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. క్రైస్తవ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం నిధులు సక్రమంగా అందే విధంగా కృషి. క్రిస్టియన్ మైనార్టీ పీఎం 15 సూత్రాల పర్యవేక్షణ మెంబర్ దూదిపాల్ శ్రీనివాస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తొలి పాట ప్రోమో విడుదల. పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రాన్ని సందర్శించిన దర్శకుడు హరీష్ శంకర్. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెడుతోన్న కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఆరోపించిన వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.